బోటు స్టార్ట్ అయింది. రైట్ తిరుగుతుంది. అలా మళ్ళీ తిప్పేసి రివర్స్ చేసి పెడతారు. కోట్పల్లి రేవు అనేది మొదటిసారి రావడం. మనకి ఆటో అడ్డొచ్చేసింది, లేకపోతే ఈ బోటు యువతల ఒడ్డు నుండి అవతల ఒడ్డుకి కార్లు, బైకులు కూడా తీసుకెళ్ళిపోతుందని ఇప్పుడే తెలిసిందండి. చాలా ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాకు ఇదే ఫస్ట్ టైం అండి. వినడమే కానీ ఎప్పుడు ఇలా బోట్లో వెళ్ళలేదు. నీటిలోని అందులో కార్తో సహా బండితో సహా వెళ్ళడం ఎప్పుడో తెలుస్తుందండి. కనబడుతున్నాయి. అదేనండి ఆ కనిపించాను బోట్ నడిపాను. బోట్ క్యాప్టెన్ అన్నమాట. ప్రయాణికులకి ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా పాటలు కూడా పెట్టారండి. అన్నగారి పాటలు పెట్టారు. అదిగో నుండి దూరాన కనిపిస్తుంది ఇంకో బోటు అవతల ఒడ్డు నుండి యువతల ఒడ్డుకి ప్రయాణికులను తీసుకొస్తుందండి. ఇప్పుడు మేమున్న బోటు యువతల ఒడ్డు నుండి స్టార్ట్ అవ్వగానే అవతల ఒడ్డు నుండి బోటు ప్రయాణికుల్ని తీసుకొచ్చేస్తుంది అన్నమాట. మాకు ముందుగా తెలియదండి. కార్లో బోట్లోకి వెళ్ళిపోయాం అనమాట. ముందుగా తెలుసుంటే కారు దిగి ఓపెన్గా నుంచొని చూస్తే ఇంకా బాగుండేది. మేము కూడా ఇంకా బాగా చూడలేకపోయాము. వీడియో కూడా ఇంకా బాగా తీసుకోగలిగేవాళ్ళం అనమాట. ఇదిగోండి యువతల ఒడ్డుకి వచ్చేస్తాను, దగ్గరలోకి వచ్చేసాం అనమాట. అయితే అందరూ బళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారండి. బళ్ళు స్టార్ట్ చేస్తుంటే అప్పుడు మాకు అర్థమైందనమాట అవతల ఒడ్డుకి చేరిపోయామని. ఇక్కడ వారికి ఇదంతా కామనే. మేము వైజాగ్ నుండి వచ్చామండి. అందులో ఇదే ఫస్ట్ టైం అనమాట. అయినవిల్లి దేవాలయంలో వినాయకుని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ద్రాక్షారామం నుండి వస్తున్నామండి. అయినవిల్లి వినాయకుడు మంచి అనుభవం ఇచ్చాడండి మాకు. ఈ విధంగా తీసుకెళ్ళాడు. అదిగోనండి బోట్లో ఉన్న అందరూ బయటకు వచ్చేస్తున్నారు. మా కారు కూడా బ్యాక్ అవుతుంది. అందరూ బోట్లోంచి బయటకు వచ్చేసి అదిగోండి అందరూ అలా బయటకు వచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఇలా కాకుండా ద్రాక్షారామం నుండి అయినవిల్లికి బై కారు వెళ్ళుంటే చాలా టైం పడుతుందంటండి. ఇక్కడ బోట్లో సర్దడానికే టైం పట్టింది కానీ జర్నీకి 10 minutes కూడా పట్టలేదండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చితే ద్రాక్షారామం నుండి అయినవిల్లికి ఇలా బోట్లో వెళ్ళండి.